నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా రావణ్ అనే పేరే ఎక్కువ వినబడుతుంది. మరి రావణ్ అనే వ్యక్తి ఎవరు, ఏంది, ఆయన గురించి మాట్లాడాలంటే మనం కొద్దిమందితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆయనను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసిర్రు. ఆయన మాట్లాడిన హిందూ దేవుళ్ళ మీద ఒక వీడియో ఉంది, అది వినిపిద్దాం. మనతో పాటు మరి ప్రొఫెసర్ మురళీ సార్ ఉన్నాడు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ రావణ్ గురించి డైరెక్ట్ పాయింట్ మీకు వినిపిస్తాను, దీనిపైన మీ వ్యాఖ్యలు చేయండి. రామాయణంలో అరే నా కొడుక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడుక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడుక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడుక. నువ్వు ఇట్లాంటి మెంటాలిటీ ఉంది. ఈయన చాలా మంది అమాయకుడు, అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు తులసి చెట్టు లాంటి వాళ్ళు. మీరేం చెప్తారు? అవును, ఈ దేశంలో ఇంతవరకు రాముడి గురించి మాట్లాడుకున్నారు, రాముడి గొప్పతనం గురించి మాట్లాడుకున్నారు. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఎట్లా ఉండాలంటే రామలక్ష్మి లాగా ఉండాలంటారు. మోటోలు ఊళ్ళల్లో పోతే భార్య భర్తలు అంటే సీతమ్మ రాముడు లాగా ఉండాలి అని మాట్లాడతారు. రాజ్యం ఎట్లా ఉండాలంటే రామరాజ్యం లాగా ఉండాలని అంటారు. ఎవరైనా ఏ ఊరికన్నావో, ఏ భాషనన్నావో, మహారాష్ట్రవో కర్ణాటకవో భాష మనది ఏముంటది అంటే రామాయణం చుట్టే మన జీవితం తిరుగుతుంది. ఇప్పుడు ఉల్టా అయిపోయింది, రాముని చుట్టూ తిరుగుతలేదు, ఇప్పుడు రావణుని చుట్టూ తిరగడం మొదలు పెట్టింది అన్నాడు. వీళ్ళంతా కూడా ప్రశ్న రావణ్ అనే ఒక ఆయన వస్తాడు, లేకపోతే జవాబు చందు తులసి అని ఇంకో ఆమె వస్తుంది, లేకపోతే ఆయన ఎవరు షెపర్డ్ ఐలయ్య అని ఇంకొక ఆయన వస్తారు. ఇవన్నీ ఏం పేర్లు నాకేం అర్థం కాని. ఈ షెపర్డ్కు ఐలయ్యకు సంబంధం ఏంది? షెపర్డ్ అంటే గొర్రె, యేసు ప్రభువు నువ్వు ఇండికేట్ చేస్తూ ఇవన్నీ ఒక ఎజెండా ఉంది, ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఈ దేశం మైండ్ పైన పనిచేస్తాం, మన హిందూ మైండ్ పైన పనిచేస్తాం. మెయిన్గా ఈ రావణ్ గురించి మాట్లాడదాం. రావణ్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు మీరు? ఊపా చట్టం పెట్టి లోపటేసారు. ఆయన చాలా అమాయకుడు అంటారు, మీరేమంటారు దానిపైన? ఆయన వీడియోలు కానీ ఇంకేమైనా చూసిరండి? నేను చూశాక నాకు అర్థమైంది. మీకు ఇంత క్లియర్గా అర్థమవుతుంది కదా. పోనీ ఇప్పుడు అరెస్ట్ చేసినందుకు కాస్త సింపతి కొరకు చందు తులసి, లేకపోతే నాగేశ్వరరావు, ప్రకాష్ రాజు అందరిగా బయటకు వచ్చేసి ఈకో సిస్టమ్ అంతా ఒకటేసారి పనిచేయడం అవుతుంది. అయితే ఇంత చిన్నదానికి ప్రశ్నిస్తే లోపలేస్తారా? ప్రశ్నిస్తే ఇది వేస్తారా? ఒకసారి అరెస్ట్ చేసిండ్రు, మచిలీపట్నం తీసుకుపోయినరు, ఇంకోసారి బెయిల్ వచ్చింది, నర్సాపూర్ తీసుకుపోయినరు, బెయిల్ వచ్చింది. అరే ఎంత దిగజారుతారు మీరు అని ప్రకాష్ రాజు అడుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే బెయిల్ వచ్చిన వాళ్ళందరూ పతివ్రతలు కాదు. ఇప్పుడు అదే చెప్తారు, బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ వచ్చింది అంటే పతివ్రత అయిపోయింది. పోలీస్ ఆయన పెట్టడమే కేసు ఎట్లా పెడతాడంటే బెయిలబుల్ కేసు పెడతాడు. అయితే ఇంకోసారి తిట్టడం బంద్ చేస్తాడు. ఆయన హిందువులను తిడుతున్నాడు, సీతమ్మని తిడుతున్నాడు, రాముని తిడుతున్నారు. అరే కొడుకులారా, గాడిది కొడుకులారా అని హిందువులను తిడుతున్నాడు. ఇట్లా అరే ద్రౌపది లాగా వస్త్రాభరణం చేయాలన్నారా, చూసి నేర్చుకోవాలన్నారా? మీ రాముడు మంచోడు, రాముడు కాదు, ద్రౌపది కాదు, పాండవులు మంచోళ్ళు కాదు, ఇది కాదు అని అరే కొడుకులారని తిడుతున్నాడు హిందువులను. మరి ఒక మతం మీద ఇంత సీరియస్ గా దాడి చేస్తుంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవద్దా? మరి ఇదే వ్యక్తి మళ్ళా ముస్లిం అల్లా మీద కానీ ప్రాణం పోయిన వాళ్ళ పురుషుల అంటే వాళ్ళ చరిత్రకారుల మీద కానీ చెక్కడ చేయరు. వాళ్ళు మాట్లాడితే కొట్టి చంపేస్తారు. ఇంకా ఇంత దూరం ఉండదు. మూడు బెయిల్ అనేవి ఉండవు. మొదటిగానే వాడు ఖతం అయిపోతాడు కదా. కనుక వాడు నాకు ప్రకాష్ రాజు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 3 బెయిల్లు వచ్చినాయి, అరెస్ట్ చేస్తారు, దిగజారండి, ఇంకా దిగజారండి అని ఇట్లా చాలా చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. రావణ్ ఇంకా లేపుతున్నారు, ప్రశ్నించిండు, ప్రశ్న రావణ్ అని. నాకు ఈ దేశంలో అర్థం కాదు. నాగేశ్వరరావు ఏమంటాడంటే అసలు హిందుత్వం అంటే ఏంది, మహాభారతం అంటే ఏంది, అంత ప్రశ్నలే కదా మీరు. కనుక హిందుత్వమే ప్రశ్నించమని చెప్పినప్పుడు మీరు ఏమి హిందుత్వం ప్రబోధిస్తున్నాం మీరు, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ ఇవన్నీ కూడా అని ఆయన హిందుత్వంలోని గొప్ప విషయాలు చెప్తాడు. ఆయన ఇంకా ఎంత గొప్ప మోసం అంటే నేనేమంటున్నా అంటే నాగేశ్వరరావు గారికి ఇంకా తెలియదు, కొన్ని తెలుసు కానీ పూర్తి. ఇప్పుడు హిందుత్వంలో ప్రశ్నోపనిషత్ అని ఉంటుంది. ఉపనిషత్తులలో ప్రశ్నోపనిషత్ అంటే ఉపనిషత్తు పేరే
ప్రశ్నలతో కూడిన ఉపనిషత్తు అని. కనుక గురువు కూర్చొని చెప్తుంటాడు, ప్రశ్నలు వేస్తుంటారు స్టూడెంట్స్ అంతా కూడా. 6 అద్భుతమైన ప్రశ్నలు ఉంటాయి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. ఇది ప్రశ్నోపనిషత్. ఇది హిందుత్వంలో ఉంటది. మీ హిందువులకు దయచేసి పాఠాలు చెప్పొద్దు నువ్వు. నాగేశ్వరరావు గారు మీరు ఏం చేస్తున్నా అంటే మెల్లమెల్లగా మీకు తెలియదురా బాబు, నేను చెప్తున్నా, మీ విశ్వ హిందూ పరిషత్ మీ RSS వాళ్ళు సరిగ్గా చెప్తలేరు, నేను చెప్తున్నా అనే పద్ధతిలో ఈయన చెప్పడం ప్రారంభించాడు. ఎవరు? తులసి చంద్ భక్తుడైనా గురువుని అని చెప్తున్నాడు. నేను ఏమంటాను అంటే నాగేశ్వరరావు గారు ఒక పెద్ద మనిషిలాగా, అందుకే నేను ఈ మధ్యకాలంలో కూడా మాట్లాడినాను నాగేశ్వరరావు గురించి. ఆయన అంత గట్టిగా మాట్లాడారు నాగేశ్వరరావు గురించి. ఎస్, అదే అందుకొరకే నా ఇది ఏంటి అంటే వీళ్ళంతా కూడా తమ ఐడెంటిటీని హైడ్ చేసి వేరే ముసుగుతోని బయటకు వచ్చేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ మధ్య మొన్న తులసి చందును బాగా ట్రోల్ చేసినట్టున్నారు అందరూ. రావణ్కు సపోర్ట్ చేయడం వల్ల తులసి చందును అందరు విమర్శిస్తున్నారు కదా, ట్రోల్ చేసిండ్రు. నేను ఏమంటున్నా, కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు స్టాండర్డ్ బిలో స్టాండర్డ్ ఉంటారు. ట్రోల్ చేసినప్పుడు కొన్ని అవి మాటలు, ఆమె మతాన్ని క్వశ్చన్ చేసిండ్రు. ఇంతకు నీ పేరు తులసి చందా, క్యాథరిన్ కాదా, మీ భర్త చాంద్ పాషా అని ఏదో అడిగారు. మీరు RSS ను ప్రశ్నిస్తున్నాడు ఆయన. మీకేం కావాలి? మీ మోహన్ భగవతి చెప్పిండు కదా, ఈ భూమిలో భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే అని. అవును, మీరు రిలీజియస్ ఐడెంటిటీని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నాగేశ్వరరావు గారికి ఒక విషయం తెలియదు. మోహన్ భగవత్ గారు చెప్తున్నది మతం కాదు, అది జాతీయత. ఈ మట్టిలో పుడితే వాడు హిందువే. హిందూ అనేది మతం కాదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది హిందూ అంటే జీవన విధానం అని. హిందూ జీవన విధానం అని అంటాం. హిందూ అనే మతమే లేదు అసలు. జైనం ఉంది, శైవం ఉంది, బౌద్ధం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ హిందూ అనేది రాష్ట్రీయత అంటాం, దాన్ని జాతీయత అంటాం, తెలుగులో నేషనాలిటీ అంటాం. ఇది మోహన్ భగవత్ చెప్తారు. కనుక ఈ దేశంలో పుట్టినవాడు, ఇప్పుడు మొన్న ఆటో రిక్షా వాడు రాసుకున్నాడు, ఇక్కడ పుట్టినవాడు ప్రతి ఒక్కడు హిందువే అని రాసాడు. దాని మీద పోలీసుని కోపం వచ్చింది. ఎట్లా రాస్తావురా, నువ్వు హైదరాబాద్లో రూల్ వేరే ఉంటాయి, నువ్వు రా బిడ్డ అది అని కేసు పెడతా అని అన్నాడు. ఆ పోలీసు ఆయన కూడా తెలియక ఏదో అన్నాడు, ఇరుక్కున్నాడు. దానికి ఈయన రాజకీయ నాయకులు, బీజేపీ నాయకులు పోయినరు, ఆయన పరామర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో నేను ఏమంటున్నా అంటే, మోహన్ భగవత్ చెప్పేటువంటి హిందూ అనే పదాన్ని ఇంతవరకు నాగేశ్వరరావుకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మీరు ఎందుకు ఆమె మతం తీసుకున్నారు? ఎవరు? తులసి చందు. రిలీజియస్ ఐడెంటిటీ మీకు ఏం పని అసలు? మీరు ఎందుకు అడుగుతున్నారు అని అడిగిన వాడు ఎవడో పోరాడు అడిగిండు, దాన్ని పట్టుకొని నువ్వు అంటున్నావు. మోహన్ భగవత్ లింక్ చేసినావు. మోహన్ భగవత్ చెప్తున్నది ఈ మట్టిలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే అని. దాంట్లో చాలా బ్రాడ్ థింకింగ్ ఉంది. ముస్లింలు కూడా మతము ముస్లిమే, కానీ హిందుస్థాన్లోనే ఉన్నారు. హిందుస్థాన్లో ఉన్నారు కనుక పాకిస్తాన్ అంటారు. ఎగ్జాక్ట్ గా కులం అని ఉండని, మతం అని ఉండని, పాకిస్తానీ. దేశంలో ఉన్నాడు కాబట్టి పాకిస్తానీ, ఈ దేశంలో హిందుస్థానీ. అంతేనా? జస్టిస్ అమెరికన్ అంటే అమెరికన్, అంతే కదా. జస్టిస్ MC చాగ్లా ముస్లిం ఆయన మక్కాకు పోయినప్పుడు అడిగిండు, మీరు ఎవరు అని అంటే నేను హిందూ అని చెప్పి. అట్లయితేనే మక్కాకు వచ్చిన ముస్లిం ఏమని చెప్తున్నాడు అంటే నేను హిందూ అన్నాడు. హిందూ అన్న క్లారిటీ ఉంది ఆయన, ఎందుకంటే గొప్ప చదువులు చదువుకున్నాడు ముస్లిం. కానీ ఆయనకి తెలుసా? కానీ నాగేశ్వరరావుకు తెలియదు. రాష్ట్రీయత వేరే, నేషనాలిటీ వేరే, రిలీజియన్ వేరే. ఆ పోరాడు అడిగింది రిలీజియన్ అడిగింటాడు బహుశా. కానీ మీరు దేనికి లింక్ చేస్తున్నారు? మోహన్ భగవత్కు అడుగుతారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు. మోహన్ భగవత్ను కూడా చిన్నగా చేస్తున్నారు మీరు. RSS ను చిన్నగా చేస్తున్నారు మీరు. మట్టి చల్లుతున్నారు, బురద చల్లుతున్నారు RSS. చాలా దుర్మార్గుడు నాగేశ్వరరావు, ఇన్నోసెంట్ కాదు. చాలా తెలివైన వాడు, చాలా తెలివిగానే ఈ బురద చల్లుతా ఉన్నాడు. ఒక్క తులసి చందును కాపాడుకోవడానికి ఆయన చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉంటుంది అంటే దుర్మార్గమైన ఆర్గ్యుమెంట్. తులసి చందును ఎవరి మీద ట్రోల్ జరిగి, ఇప్పుడు రాములమ్మ అని ఉంటుంది, రచ్చరాములమ్మ, ఆమె మీద ఒక ట్రోల్ చేసిరు. మరి ఆమె మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు సపోర్ట్ గా ఒక వీడియో చేయలే, అడగాలి కదా మరి. ఆయన ట్రోల్ చేసినప్పుడు ఆడపిల్లలు, మౌనిక సుంకర్ అనేటి మేడం కూడా ఉంటది, చాలా ఆమెను కూడా ట్రోల్ చేసింది. అవును, ఆమె మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మాట్లాడాడు. ఈయనకి ఇప్పుడు ఎంత లేని సింపతి వచ్చిందంటే, ఒక ఆడపిల్ల, మహిళా గౌరవం. మీరు భారతీయత, హిందుత్వం గురించి మాట్లాడేవాళ్ళు, మరి మీరు అందరి గురించి మాట్లాడండి. నేను ఒప్పుకుంటున్నాను. తులసి చంద్ మంచి ఇది యూట్యూబర్, బాగానే మాట్లాడుతుంది. ఆమె ఆర్గ్యుమెంట్ ఓకే నెగిటివ్ ఉండొచ్చు, కానీ ఆ విషయంలో నేనేమి ఆమె ఇండిసెంట్ ఏమి మాట్లాడదు. అలాగే
ఇండిసెంట్ మాట్లాడని డీసెంట్ మాట్లాడేటోళ్ళకి సపోర్ట్ చేస్తుంది, రావణ్కి సపోర్ట్. ఎగ్జాక్ట్గా అదే నేను చెప్పేది. ఇప్పుడు రాములమ్మ కూడా మాట్లాడుతుంది, చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. మీరు చెప్పిన సుంకర వీళ్ళందరూ ఆ ట్రోలింగ్ అంత అవుతుంది కదా, మీరు ఎన్నడన్నా మాట్లాడినరా? మరి వాళ్ళు మహిళలే కదా. కనుక మీ ఐడెంటిటీ ఏంది? నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఆ పిల్లలు ఐడెంటిటీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే అనుమానం వస్తుంది మహేందర్ని చెప్పాలంటే, అందరి మీద అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆయన ఎవరు మీరు చెప్పారు కదా, ఈ బచ్చల కూర జోసెఫే రావణ్, ప్రశ్న రావణ్ అని పెట్టుకున్నాడు. మొత్తం హిందువులను పిచ్చోలను చేసే ప్రశ్న అది. ఆ ప్రశ్ననే ప్రశ్న కాదు. హిందువా క్రిస్టియనా? అది జోసెఫ్ అని ఉంది కదా. ప్రతి ఒక్కడు ఇప్పుడు రమణమూర్తి పక్క హిందూ అవతారమే, హిందూ అవతారమే. తర్వాత గోరక్షకుడు ఆయన, కానీ ఆయన ఒక హంతకుడు. ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి కదా, నిరారోపణలు ఉన్నాయి కదా. ఆల్రెడీ హత్యలు చేసినోడు, పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఆయన, కోట్లు సంపాదించాడు, హత్యలు చేశాడు. ఆయన యూట్యూబ్లో కూడా మీరు వినండి, ఇప్పుడు చెప్పింది ఆయన కూడా సీతమ్మను చెప్తాడు. గర్భవతి అయిన సీతమ్మను 9 నెలల గర్భవతిని మరిదినిచ్చి తన తమ్ముడినిచ్చి చెప్ప పెట్టకుండా అడవులకు పంపించిండు కదా. ఆయన ఏం దేవుడా రాముడు? ఎవరు ఈయన? రమణమూర్తి ప్రశ్నిస్తాడు. కానీ ఈయన హిందువా? ఇప్పుడు అవతారము కాషాయం వేసుకున్నవాడు అంతా హిందువులు అయితలేదు. హిందువులు కాదు. ఇప్పుడు కేసీఆర్ కూడా నేను అంత పెద్ద హిందువు లేడు, నేను యాగం చేస్తా, పూజలు చేస్తా అని చెప్పిండ్రు. మరి యాగాలు చేసిన వాళ్ళంతా హిందుగాన్లు బొందుగాన్లు అని అదే కేసీఆర్. ఇంకా రాజకీయ నాయకులు మేలు, కానీ వీళ్ళు కుట్రపూరితంగా విషపూరితంగా ఉండేటువంటి ఈ వేషధారణలో ఉన్నటువంటి ఈ జోసెఫ్ వెంబడి గమన అని వచ్చింది. గమన చౌదరి అంటారు. ఇప్పుడు ఆమె అన్ని బయటికి వస్తున్నాయి కదా. ఆమె తండ్రి ఎవరు అంటే డానియల్ అంటారు. మళ్ళా నువ్వు ఏ స్టోరీ అన్నా వెనకాల ప్రకాష్ రాజు స్టోరీ దిగి నెగటివ్ స్టోరీ, క్రిస్టియన్ స్టోరీ బయటకు వస్తుంది. ప్రతి ఒక్కటి వెనకాల ఇవన్నీ పేర్లేమో హిందువులతో ఉన్నారు. ఇలా మీరు షెపర్డ్ ఐలయ్య ఐడా స్టోరీ తీస్తే ముస్లిం దేవుళ్ళ మీద కానీ క్రిస్టియన్ దేవుళ్ళ మీద మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. ఎందుకు? రీజన్ అంతే కదా. ఎందుకు అని అంటే హిందుత్వం మీద దాడి చేయాలి, భ్రమలు కలిగించాలి. అరే వీళ్ళంతా హిందువులే. రమణమూర్తిది ఏముందండి, నేను అంటున్నాను చెప్పు తీసుకొని కొట్టాడు కదా, దానికన్నా పెద్ద పనిష్మెంట్ ఏదన్నా ఉంటే ఇవ్వాల్సింది. కానీ సమర్థించం మనం, కొట్టేదాన్ని మనం ఎప్పుడు సమర్థించము. కానీ మీరు వీడియో చూడండి, రా కొట్టు అని ఆహ్వానించి కొట్టించుకొని హిందుత్వను బ్లేమ్ చేయాలి. వీళ్ళందరూ బ్లేమ్ చేయాలి. అలా బ్లేమే ఎజెండా ఏంది అంటే, ఇప్పుడు రావణ్ కూడా ఆయన అరెస్ట్ చేయడానికి బూతులు తిట్టిండేమో అనిపిస్తుంది. బూతులు దేవుళ్ళని తిట్టడం అంటే అరెస్ట్ చేయండి అని సేమ్ ఈయన కొట్టే ఎట్లా పిలిచాడో ఆయన కూడా అరెస్ట్ చేయండి. ఫ్యాషన్ అయిపోయింది, అరెస్ట్ చేయించుకుని ఫేమస్ కావాలనేది. ఉపా చట్టం కింద లోపలికి పోయింది. ఇప్పుడు ఆయన వీడియోలు అన్ని బయటకు వస్తున్నాయి. ఆయన మహిళలతో అసభ్య అన్ని బయటకు వస్తున్నాయి. మరి అలాంటి వాళ్ళ విషయంలో ఇదే నాగేశ్వరరావు ఏమని మాట్లాడాడు? ఆయన స్టాండ్ ఏం తీసుకుంటాడంటే, ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యాక అసలు ప్రశ్నించే అవకాశం ఉండాలి దేశంలో. ఇదేం ప్రశ్నలు అంటే దిక్కుమాలిన ప్రశ్నలు ఉండాలి, ప్రశ్నించాలి కానీ దిక్కుమాలిన ప్రశ్నలు. దేవుళ్ళని తిట్టడం, ప్రశ్నించడం, అసలు వీళ్ళు ఎవ్వరు కూడా ప్రశ్నించడం లేదు. ఇదొకటి కించపరుస్తారు. తిట్టున్నారు కానీ దాని ప్రశ్న అని చెప్తున్నారు. తిట్టే హక్కు అయితే లేదుగా. ఎక్కడిది? ప్రశ్నించే హక్కు ఉంది. సీతమ్మ నీ ఇది శ్రీకృష్ణుడు, ఈవెన్ ఆయన ఎవరు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసినాడు అంట. ఈ యాసిడ్ దాడులు చేసిండ్రు వరంగల్, అటువంటి వాడు అంట ఈయన. ఏదో ఆమె మోహపడ్డది, ఇష్టపడ్డది, చెవు ముక్కు కోసిండు, దానికి కంపేర్ చేస్తాడు. ఎంత దుర్మార్గుడు వీడు. స్టోరీ అనేది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఈ తెలుగు ఏరియాలో ముఖ్యంగా వేరే రాష్ట్రాలలో ఇది ఎక్కువ లేదుగా. లేదు ఇక్కడ వీళ్ళంతా ఒక గ్రూప్ తయారైంది. వీళ్ళంతా కూడా మీరు చూడండి, మన వాళ్ళను తెలంగాణ వాదాన్ని కూడా దీనికి మిక్స్ చేసుకొని సెంటిమెంట్ని రెచ్చగొడుతుంటారు. నాగేశ్వరరావు వీడియోలు మీరు చూడండి, ఎప్పుడైతే రాముడి ప్రతిష్ట జరిగిందో ఆ టైంలో ఈయన ఏం మాట్లాడతాడు అంటే, మన భద్రాద్రి రాముడికి ఇన్విటేషన్ ఎందుకు రాలేదండి? అఫీషియల్ ఇన్విటేషన్ లేదు. ఎందుకు తెలుసా? తెలంగాణలో ఉన్నందుకు రాలేదు. అంటే ప్రాంతీయతత్వం అంటే ఆయన మళ్ళీ తెలంగాణ వ్యతిరేకి, మళ్ళీ వ్యతిరేకి, తెలంగాణలో ఉన్న భద్రాద్రి రాముడు అంటాడు. సమైక్యవాది తెలంగాణ గుర్తొచ్చింది. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టికే
ఇగో మోడీ గారు దేశమంతా తిరిగారు, ప్రాణ ప్రతిష్ట కన్నా ముందు అవును. దేశమంతా తిరిగారు. తిరిగిన ఎందుకు భద్రాద్రి రాలేదు మన భద్రాద్రి దగ్గరికి? ఎందుకంటే తెలంగాణలో ఉన్నాడు కనుక. నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు నీకు అంత ప్రేమ ఉంటే? మళ్ళీ మీరే అంటారు కదా కమ్యూనిస్ట్ అని అంటాడు, ప్రపంచం అంతా ఒకటే అంటారు కదా. ఒకటే అంటారు, ప్రపంచ కార్మికులారా ఒకటి అని అంటారు. ఆయనకి ప్రాంతం ఉండదు, జిల్లా ఉండదు, మండలం ఉండదు, రాష్ట్రం ఉండదు, కానీ నాకు ఏది అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటుంటారు. ఇది అసలైన స్వరూపం, నాగేశ్వర యొక్క నిజమైన స్వరూపం అది. కనుక మనం అది అర్థం చేసుకోవాలి. నువ్వు ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందువులే అని అన్నావు, మోహన్ భగవత్ చెప్పినప్పుడు మొన్న ఆటో రిక్షా వాడు కూడా అదే చెప్పిండు. వాడు పాపం పుట్టిన వాళ్ళంతా హిందువులే అని పాటలో విన్నది రాసి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే పోలీస్ ఆయన ప్రశ్నించిండు, నువ్వు వెంటనే నువ్వు వీడియో చేసినావా మరి పోనీ, దాని మీద ఆయన హక్కు, అది ఆయన పెట్టుకోవడం అది హక్కు, అది వాస్తవం కూడా. ఇక్కడ పుట్టిన వాళ్ళంతే హిందువులే నువ్వు అంటున్నావు కదా, మోహన్ భగవత్ కోట్ చేస్తున్నావు కదా, మరి నువ్వు సపోర్ట్ చేసావా? ఇప్పుడేమో దాన్ని వాడుకుంటావు తులసి చంద్ గురించి వచ్చినప్పుడు. విషయం ఏంటంటే మన తెలుగు ఏరియాలో ఇలాంటి ఒక ఈకో సిస్టమ్ ఒకటి తయారైంది. వీళ్ళు ఎప్పటికప్పుడు సబ్జెక్ట్స్ లేవనెత్తుతుంటారు, హిందుత్వం మీద హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకున్నట్టున్నాడు, రావణ్కు లీగల్ అడ్వైజర్ లీగల్ టీమును కూడా పెట్టిరని అన్నారు. వైసీపీ వాళ్ళ ఇంట్లోనే రావణ్ ఉన్నాడని అంటారు. అంటే హిందూ వ్యతిరేకంగా డైరెక్ట్ గా స్టాండ్ తీసుకొని వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తున్నాడు ఆయన. నేను పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపమా ఏందో తెలియదు. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ మీద దాడులు ఎక్కువ చేశారు అందరూ కూడా. కమ్యూనిస్ట్ అయిన వాడు ప్రతి ఒక్కడు కూడా కసిగా ఆయన మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ మధ్యలో ఆయన పేరు ఎవరు చెగువీర ఫొటోస్ పెట్టుకొని తిరిగాడు కొత్తగా పొలిటికల్ పార్టీ 2018లో. ఇప్పుడు ఏమైందంటే ఏకంగా తిరుపతి సనాతనం ఎత్తుకొని తిరుగుతున్నాడు. అది మండుతుంది వాళ్లకు. చెగువీరకు సపోర్ట్ చేయాలి, చెగువీర దగ్గరనే ఉండాలి, ఇంకెప్పుడు మారొద్దు. అరే నేనేమంటున్నా, ప్రపంచమే మారిపోయింది. మీ విప్లవం అనేది వదిలేసుకున్నాను, మీ అడవులో ఉన్న అన్నలే వదిలేసుకొని జనంలోకి వచ్చేసిండ్రు. మీకు ఇది అర్థమైతే తుపాకి పట్టుకొని ఉండాలా? చెగువీర బతుకున్నా వదిలేసి వచ్చేటోడే అంటే మారిన పరిస్థితుల్లో కాదు మా పాలు. ఇప్పుడు నిన్న స్కై రూట్ అని నిన్న వాళ్ళు రోదసీలోకి ఇది విక్రమ్ వదిలిపెట్టారు కదా. ఎవరు చెప్పు, పిల్లలు 30 ఏళ్ళ పిల్లలు వాళ్ళు. ఇప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకొని పోతున్నారు యువత. మీరు చెప్పిన ఈ తుపాకులు పట్టుకొని వాని చంపు వీని చంపు అనే స్థితిలో లేరు. ఇప్పుడు ఉద్యోగాలు అడుక్కుంటలేరు, ఉద్యోగాలు వాళ్ళే ఇస్తున్నారు. కనుక నువ్వు అవకాశాలు కల్పిస్తే మారుతున్న రోజులు ఇవి. దీన్ని చూడలేకపోతున్నారు కమ్యూనిస్టులు. వాళ్ళు మారతలేరు, ఇంకొకరిని మారితే భరించలేకపోతున్నారు. అందుకే ఈయన పవన్ కళ్యాణ్ వాస్తవము చెగువీరని ఇష్టపడ్డాడు. ఆయన పుస్తకాలు కొన్ని చూసి ఇష్టపడ్డాడు. బట్ అక్కడ చూసి తర్వాత ఇక్కడ ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు భారతదేశంలో. అంబేద్కర్ ను కూడా ఇష్టపడ్డాడు, వివేకానందని ఇష్టపడ్డాడు. అవును, తెలుసుకున్నాక అన్ని ఇష్టపడ్డాడు. ఐడియాలైజ్ తర్వాత 2 దగ్గరలో ఓడిపోయాడు. ఇప్పుడు చివరికి ఆయన ఇష్టపడ్డది ఎవరినంటే మోడీని. అది మండుతుంది వీళ్ళకు. కాదు, చెగువీర ఐడియాలైజ్ దూరమైనప్పుడు 2 దగ్గరలో ఓడగొట్టారు. ఇప్పుడు అంత పెద్ద అర్థమైంది, ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు, ఈ లైన్ మనకు సెట్ కాదు. ప్రజలకు ఏది ఇష్టమో అది వెళ్తానే వెళ్ళిండేమో. అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసరు ఆయన ఉద్యోగం వదిలిపెట్టి మోడీని ఇష్టపడే వచ్చిండు, రాజకీయాలకు వచ్చిండు. అన్నమలై అంటారు. సార్ అందుకని ఏంటంటే వీళ్ళు కమ్యూనిస్టులు ఓర్వలేక ఆయన మీద దాడులు మొదలు పెట్టేసారు. జగన్ కూడా దాన్ని పట్టుకొని కోపం పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న సనాతనం రెండింటి మీద కలిసి కట్టుగా దాడులు చేస్తున్నారు. అది రాజకీయాలకు ముడిపెట్టి జగన్ వెంట పోతున్నారు. జగన్ కూడా పాపం బిస్కెట్స్ వేస్తున్నాడు. ఉండాలి జగన్ కానీ బీఆర్ఎస్ వాళ్ళది కానీ వస్తాం పక్కా ఉంది. అక్కడ అది ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. వీళ్ళంతా కూడా యాంటీ హిందూ లైన్ తీసేసుకుంటున్నారు మెల్లమెల్లగా. కేసీఆర్ తొందరపడి కనుక దీన్ని మార్చుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాడు కేసీఆర్. నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే దేశం అంతా కూడా ఇంతవరకు పోలరైజేషన్ అంటాం ఎలక్షన్స్ లో. ముస్లిం పోలరైజేషన్ ఈ దేశం చూసింది ఎక్కడైనా సరే ఇన్నేళ్ళు. ఇప్పుడు ఆ పాత బస్సులా ఇంకొక హిందూ వాడు నిలబడితే గెలుస్తాడా? గెలవడు. ఎప్పుడు కూడా గెలవడు. అట్లా నంబర్ వాళ్ళది పెరిగినాక అట్లా 100 నియోజకవర్గాలు తయారైనాయి ఇప్పటికే.
అమ్మా మెల్లమెల్లగా అవైపోతున్నాయి. మలక్పేట మన చేతిలో ఉండే హిందూ గెలుస్తుంది, ఇప్పుడు ముస్లిమే గెలుస్తుంది. 35% ఉన్నది వాళ్ళు 30%. అంతే, ఓట్లు చెల్లిపోతాయి కదా. ఒక లిమిటెడ్ నెంబర్ రాగానే సాలిడ్గా వేస్తారు వాళ్ళు. దాన్ని పోలరైజేషన్ అంట. ఈ పోలరైజేషన్ చూసి 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 హిందువులకు కోపం వచ్చి ఎందుకు వాడే పోలరైజ్ కావాలరా, మనం ఎందుకు కాకూడదు అని బెంగాల్లో చూపించింది. బెంగాల్లో 100% వేస్తేనే గెలిచిండ్రు, 99 వేసినా ఓడిపోతారు. హిందువులు అంతా ఏకంగా వేసారు. అయితే బెంగాల్ అనే కాదు, బెంగాల్, అస్సాము, బీహార్ అంతటా కూడా ఇప్పుడు ఈ వేవ్ వస్తుంది. దేశం అంతా కూడా హిందూ పోలరైజేషన్ 100% కాబోతుంది. కనుక జరిగే నష్టం ఏంటంటే ఈ జగన్లకు వీళ్ళకు తావు ఉండదు. జగన్ అయినా కేసీఆర్ హిందుత్వం ఎజెండాతో వస్తే 4 ఓట్లు వస్తాయి. హిందుత్వాన్ని కనీసం వ్యతిరేకించకుండా కేసీఆర్ తొందరగా నిర్ణయాలు తీసుకుంటాడు. జగన్ ఇంకా బయటపడడం చాలా కష్టంగా ఉంది. అక్కడ హిందుత్వానికి వ్యతిరేకంగా పోతేనే సీట్లు 11కు వచ్చినాయి అనుకుంటా. ఎస్, ఇప్పుడు విజయ్ గెలిచాడు. ఆయన కూడా క్రిస్టియన్ లాబీతో వచ్చిండు ఆయన. కనుక డీప్ స్టేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే సినిమా చరిస్మా మిక్స్ అయినందుకు గెలిచిండు. కానీ రాబోయే రోజుల్లో ఇది జరగదు. హిందువు కూడా ఏం చేస్తున్నాడు అంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఓటు అట్లనే వేస్తున్నాడు, ఒక్క సైడ్ వేస్తున్నాడు. సంఘటన ఏం జరుగుతుంది, కొట్టరా అంటే కొడుతున్నాడు. మరి ఎందుకంటే నువ్వు ఇంత అవమానాలు చేసి నీ సీతమ్మ ఇది, నీ రాముడు ఇది, నీ లక్ష్మణుడు ఇది, ఇన్ని మీరు అన్న తర్వాత కూడా నేను హిందువును, బుద్ధిమంతుణ్ణి ఎట్లా అంటాడు చెప్పండి. రెచ్చగొట్టినాక కూడా తిడుతుంటారు. శ్రీకృష్ణుడు ఆయన ఏమన్నాడు, శివుని కూడా తిడతారు. నువ్వు అరే భర్తలతో పడుకున్న భార్యలను రాండి అని తీసుకుపోయినోడు శ్రీకృష్ణుడు అని 16,000 మంది గోపికల గురించి వాడు ఉపన్యాసం ఇస్తాడే. ఇదే జోసఫ్, పచ్చలకూర జోసఫ్. మరి ఇదే ముస్లిం దేవుళ్ళ మీద కానీ ఇన్ని మాటలు అంటే ఈయన నాగేశ్వరరావు ఏమంటాడంటే ఏం లేదు కానీ ఉపమా చట్టం పెట్టేది లేకుండా, అంత పెద్ద చట్టం పెట్టేది లేకుండా, ప్రశ్నించిన చిన్న దానికి అంత పెద్ద చట్టం పెట్టేది లేకుండే అంటే ఏదన్నా చిన్న బెయిలబుల్ పెడితేనేమో వాడే బనాయిస్తాడు. సో పతివ్రతలు అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. అరే బెయిల్ వచ్చినప్పుడు తప్పు చేసిన ఫీలింగ్ లేదు. ఎగ్జాక్ట్ గా బెయిలబుల్ వచ్చినప్పుడే నువ్వు బంద్ చేసుకున్నావు అనుకో, ఏం ప్రాబ్లం. క్షమాపణ చెప్పాలి కానీ నేను మళ్ళీ ఒకసారి హిందూ దేవుళ్ళ జోలికి వెళ్ళాను, హిందూ దేవతల జోలికి వెళ్ళాను, ఏం లేదు నక్సలైట్లకు సపోర్ట్ చేయను అని చెప్పాలి కదా. ఇంకా రెచ్చిపోయింది ఆయన. నక్సలైట్లకు కూడా కొంత సింపతి చూపించండి అనేది ఉపా చట్టం ఇడ్మా మీద ఇవన్నీ ఉపన్యాసంలోనే పాత అన్ని తీసి వాటిని చూసి వేరుపాటువాదము, నక్సలిజం. అవునన్నా, ఇప్పుడు ఇడ్మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళ మీద ఎందుకు ఊప పెట్టట్లేదు? ఇప్పుడు ఆయన జోసఫ్ ఆయన తోడు ఒక్కదానికి అరెస్ట్ కాలే, ఆ నోరు తగ్గడం లేదు కదా. అంటే నువ్వు ఒక రాజకీయ నాయకులను తిట్టడం కాదు కదా, హిందువుల మతాల హిందూ గ్రంథాలను, రాముడిని, సీతను అందరిని వరుస పెట్టి తిడుతూ ఉంటే నోరు మూసుకొని ఉండాలి అంటే ప్రభుత్వాలు ఎందుకు ఉండాలి? మరి అట్లున్నప్పుడు నోరు మూసుకొని ఉండాలంటే మెజారిటీ ప్రజల మనోభావాలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా, మీకు ఒక్కరికే ఉండవు కదా. ఏమైనా అయిన అయిపోయావు ఓ అని చెప్పేసి ఒక ఆడపిల్ల ఆయన అంటున్నాడు నాగేశ్వరరావు, అదేది బేటీ బచావ్ అంటాడు, ఇక్కడ బేటీని ఇది చేస్తున్నారు మీ వాళ్ళు అని మాట్లాడతాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంటాడు ఆయన. అంటే ఒక్కటి కాదు, 2 కాదు, వరుస పెట్టి ఆమె పేరు ఏదో క్యాథరిన్ ఇవన్నీ అంటే నేను స్వయంగా నా స్టూడెంట్ ఆమె. ఈనాడు జర్నలిజం క్లాస్లో నేను పాఠాలు చెప్తుంటే ఆమె భర్త పేరు కూడా చెప్పాడు, హిందూ పేరు. ఇద్దరు వచ్చారు, నేనే సాక్ష్యం. భర్త చందు, ఈమె పేరు తులసి, ఏదో ఉంది చంద్రశేఖర్ అని, ఫుల్ నేమ్ చంద్రశేఖర్. ఇద్దరు నా స్టూడెంట్సే. రామోజీ దీంట్లో నేను క్లాసులు చెప్పాను, 10 ఏళ్ళు వరుసగా చెప్పాను నేను. అక్కడ ఆయన చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు ఉంటారు, ఆయన అడగండి కావాలంటే, ఆయన పేరు కూడా నాగేశ్వరరావు. నేను పాఠాలు చెప్పిన నా శిష్యులు వాళ్ళు అని వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఆ అమ్మాయి జరిగిన దాడి జర్నలిస్టుల మీద జరిగిన దాడి అంటున్నాడు. జర్నలిజం మీద దాడి, దేశద్రోహిగా వ్యతిరేకిస్తున్నారు మీరు అంటున్నారు, ముద్ర వేస్తున్నారు. కనుక నేను ఏమంటున్నా అంటే ఆమె హిందువే, మీరు అడగాల్సిన పని లేదు అని చెప్తున్నాడు. నేనే సర్టిఫికేట్ ఇస్తున్నాను. ఆమె దేశభక్తురాలు, ఎందుకంటే ఆమె ఎన్సీసీలో ఉండే. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ దేశభక్తులు అని ఆయన చెప్పే పద్ధతి. ఇలాంటివన్నీ ఇచ్చాడు. సరే మీ స్టూడెంట్ మీరు ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ నేనేమంటున్నా అంటే మీరు 10 ఏళ్ళు రామోజీ ఫిలిం సిటీలో క్లాసులు ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాను. మీరు చెప్పారు కదా, మరి జీతాలు ఇచ్చిన యూనివర్సిటీకి పాఠాలు చెప్పినారా ఇంతకు? చాలా మంది ఈ రోజు కూడా స్టూడెంట్స్ ప్రశ్నిస్తారు, ఆయన ఎన్నడూ సరిగ్గా క్లాసులు తీసుకోకుండా అని. మీరు చెప్తున్నారు కదా మీ పిహెచ్డీలు ఎన్ని,
నేను ఇంతకుముందు కూడా అడిగిన మీ పిహెచ్డీ లేని లేకపోతే మీ ఎంతమంది స్కాలర్స్ ఉన్నారు మీరు అన్నారు కదా పబ్లికేషన్స్ మీ బుక్స్ ఇవన్నీ చెప్పండి పబ్లిక్ ఒకసారి చెప్పండి రైట్ కదా యూనివర్సిటీ ప్రొఫెసర్ కదా మీరు కనుక నాకు సడన్గా మీరు చెప్తే 10 years నేను రామోజీలో చేసిన అంటే అరే మీరు అకాడమిక్స్లో అకాడమిక్స్లో పోయి మీరు క్లాసులు తీసుకుంటారు పైసల కొరకు ఏడికైనా పోతారు అని ఇవన్నీ విన్నా మీరే చెప్పినారు నేను వైస్ ఛాన్సలర్ని అడిగిండంట ఏమని నేను ఇట్లా ఫలానా దేశంలో నాకు ఒక యూనివర్సిటీ క్లాస్కి పిలిచారు నేను పోతున్నా అంటే ఎంత డబ్బులు వస్తాయండి మీకు అని అడిగిండంట వీసీ అంటే అట్లా అడుగుతారా ఎవరన్నా నేను ఒక యూనివర్సిటీ ప్రిస్టేజ్ కదా అది నేను పోతున్నా కరెక్టే నేను ప్రిస్టేజ్ నేను కూడా అంటున్నా కానీ అట్లా ఎందుకు అడిగిండు వీసీ అంటే మీకు ఆ పేరుంది ప్రతిదీ డబ్బుల కోసమే చేస్తారు మీరు అని పేరు ఆయనే చెప్పాడు ఒక వీసీ ఎందుకు ఎవరిని అడగారు అట్లా ఆ యూనివర్సిటీ విశేషాలు అడుగుతారు కానీ నిన్నే ఎందుకు అడుగుతారు అంటే నిన్ను అందరూ అడుగుతున్నారు నీవు ఏది చేసినా డబ్బు కోసమే చేస్తావు ఇంటర్వ్యూలు కూడా అందరికి ఇయ్యడు సెలెక్టివ్ గా 2-3 ఛానళ్ళకే ఇస్తారు వేరే వాళ్ళకి ఇయ్యడు అంటే గిట్టుబాటు అయితేనే పోతాడు వెహికల్ ఉండాలి ఏది ఉండాలి అన్ని లెక్క ప్రతిదానికి లెక్క ఉంటది ఆ లెక్క ప్రకారమే చేస్తారు కనుక మీరు 10 years రామోజీ ఫిలిం సిటీలో ఏం చేసిండ్రు అట్లెట్లా చెప్తారు మీరు ఇక్కడ జీతం ఇచ్చిన యూనివర్సిటీ ఏం కావాలి మరి ఇవన్నీ ఉన్నాయి మీరు చెప్తూనే మీ గురించి మీరే చెప్పేసుకుంటున్నారు మీ క్రెడిబిలిటీ చందు తులసిది కాదు ఇప్పుడు నేను అడుగుతున్నాను అసలు మీ క్రెడిబిలిటీ ప్రశ్నార్థకం అని అంటున్నాను నేను మీ అందరి క్రెడిబిలిటీ ప్రకాష్ రాజ్ క్రెడిబిలిటీ నేను అడుగుతున్నాను లేకపోతే జోసఫ్ లేకపోతే వీళ్ళందరి క్రెడిబిలిటీ ఏంది రమణమూర్తి క్రెడిబిలిటీ ఏంది ఆయన ఒక సాధువు అయ్యి వచ్చేసి చెప్తూ కొట్టించుకున్నాడు కదా దాని వెనకాల ఆయన మాట్లాడిన మాటలు హంతకుడికి మీరు ఇచ్చేస్తారా జోసఫ్ కూడా చాలా దుర్మార్గాలు చేశారు కదా ఇప్పుడు అవన్నిటికీ మీరు బాధ్యత వహిస్తారా ఉపా చట్టం ఎట్లా పెడతారు అని అంటున్నారు కదా ఇవన్నిటికీ మీ క్రెడిబిలిటీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మేము ప్రశ్న మీది కాదు మాది ప్రశ్న జవాబు మీరు చెప్పాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి సంచలన ఇంటర్వ్యూ అసలు నేను కూడా గమనిస్తున్నానండి ముస్లింలో ఉన్న వాళ్ళు వాళ్ళ ముస్లిం దేవుళ్ళని ఎప్పుడు విమర్శించరు క్రిస్టియన్లో ఉన్న వాళ్ళు ఆ క్రిస్టియన్ దేవుళ్ళని ఎప్పుడు విమర్శించరు కానీ హిందుత్వంలో ఉండి హిందూ దేవులను విమర్శించే వాళ్ళకు ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అయిపోయింది అసలు ఏందో మరి ఇది విపరీతమైన ధోరణి సరే ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి చెప్పడం వేరు పూర్తిగా అసలు ఒక ద్వేషం హిందుత్వం మీద ద్వేషం హిందూ దేవుళ్ళ మీద ద్వేషం అసలు ఇలా దేవుళ్ళు లేకపోతే ఇలా మనుషులు అనేటోళ్ళు ఎవరు ఆగకపోతుండే గుళ్ళ మీద దేవాలయాల మీద చాలామంది అంటారు బడుల మీద పెట్టాల పెట్టుబడి దేవుళ్ళ మీద ఎందుకు దేవాలయం మీద ఎందుకు అంటారు అసలు దేవాలయంలోనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక పవర్ ఆఫ్ హౌస్ అంటారు అంటే ఎనర్జీ పవర్స్ అంటారు దేవాలయాలను అక్కడికి వెళ్తే పాజిటివ్ అందరు పాజిటివ్ ఉంటారు ఎట్లాంటి వాళ్ళు పోయినా అక్కడ ఉన్నంతసేపు దేవుడా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటారు అంత పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేస్తుంది దేవుడు ఉన్నాడనే భయం ఉంది పాపం పుణ్యం అనేది భయపడతారు అట్లాంటిది దేవుళ్ళ మీద దేవతల మీద అనేక మంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనేక దేవుళ్ళను మొక్కిన తర్వాత వాళ్ళకు ఇష్టదైవాలను మొక్కిన తర్వాత పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలైన వాళ్ళు ఉన్నారు లేకపోతే నిరాశలు ఉన్న వాళ్ళు ఆశలకు వచ్చిర్రు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంకి వచ్చిర్రు జాబులు రాని వాళ్ళకి జాబులు వచ్చినాయి లైఫ్లో సెటిల్ కాని వాళ్ళు సెటిల్ అయ్యారు అట్లా దేవాలయాలు దేవతలు మనకు కంటికి కనబడకపోయినా మనకు చాలా మేలు చేస్తున్నారు అట్లాంటి దేవుళ్ళను పంతులను కూడా విపరీతంగా తిడుతుంటారు వాళ్ళు ఏమంటారు మీరు అందరు బాగుండాలా ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ మంచి ఆరోగ్యాలతోని భార్య పిల్లలతో మంచిగా బతకండి అంటారు అట్లాంటి వాళ్ళను కూడా నోటికి వచ్చినట్టు తిట్టడము బ్రాహ్మిన్స్ను అసలు మీరు పని చేయరని ఉత్పత్తి చేయరని అనేక విధాలుగా వాళ్ళని హింసించడము అసలు వాళ్ళే మనకు మొదటిగా మరి బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు మనకు చాలామంది వాళ్ళు పొద్దున 4 గంటలకు 3 గంటలకు లేచి వాళ్ళు అంత కష్టపడి మనందరం మంచిగా ఉండాలని పూజలు చేస్తారు చాలామందికి చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణ్ నుంచి కాబట్టి మన హిందుత్వంలో మీరు ఏ పార్టీలో ఉండండి ఎవరికన్నా సపోర్ట్ చేయండి కానీ దయచేసి హిందూ దేవుళ్ళ జోలికి దేవతల జోలికి గుళ్ళ జోలికి ఎవరు రావద్దని కోరుకుంటూ ఇకనైనా హిందువులంతా ఐక్యం కావాలి ఈ నాస్తికులు మరీ ముఖ్యంగా హిందూ వ్యతిరేకుల మీద మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై